Welcome back to my YouTube channel. This is Shravani Evari. So, ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ ఫస్ట్ యూనిట్ లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై టీ. అంటే మల్టిప్లికేషన్ బై టీ ఫామ్ లో ఉంటే దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. అండ్ దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ L of t cos at and find L of t into 3 sin 2t minus 2 cos 2t. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ఫామ్ లో ఉంది? L of t of f of t. అంటే f of t కి t అనేది మల్టిప్లై చేస్తుంది. సో వెన్ ఎవర్ ఈ ఫామ్ లో ఉండేటప్పుడు ద ఆన్సర్ ఈస్ మైనస్ f డాష్ p. సో క్వశ్చన్ ఒకవేళ మల్టిప్లికేషన్ బై t ఫామ్ లో ఉంటే ద ఆన్సర్ ఈస్ మైనస్ f డాష్ p. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గివెన్ ఏమిచ్చారు? L of t cos at. ఇక్కడ f of t అంటే ఏంటి? cos at. Therefore I am writing f of t equals to cos at. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఫార్ములా బట్టి f of p ఫైండ్ అవుట్ చేయాలి. f of p అంటే ఏంటి? L of f of t. L of f of t అంటే f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. L of f of t అన్నా f of p అన్నా సేమ్. దట్ ఈస్ L of cos at. ఓకే, సో మనకి L of cos at ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి? p by p square plus a square. This is the formula for cos at. That is f of p. ఇప్పుడు మనకి f of p అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి డెరివేటివ్ అప్లై చేయాలి. f డాష్ అంటే డెరివేటివ్ అప్లై చేయాలి. సో ఫార్ములా బట్టి ఏంటి? మైనస్ f డాష్ p. దేర్ఫోర్ మైనస్ ఉంది కాబట్టి ఫార్ములాలో ఐఎమ్ రైటింగ్ మైనస్ f డాష్ p. దీనికి మనం కూడా డెరివేటివ్ అప్లై చేయాలి f of p కి. దట్ ఈస్ d by dp of p by p square plus a square. ఈ క్వశ్చన్ ఏ ఫామ్ లో ఉంది? u by v ఫామ్ లో ఉంది. డెరివేటివ్ ఫార్ములా ఏంటి? d by dp of u by v. v into u dash minus u into v dash by v square. This is the formula for u by v. ఇప్పుడు p అనేది u and p square plus a square అనేది v. ఇప్పుడు ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ మైనస్ v. v అంటే ఏంటి? p square plus a square. u dash d by dp of p ఏమవుతుంది? 1 అవుతుంది. therefore into 1 minus u. u అంటే p. ఇప్పుడు v కి డెరివేటివ్ d by dp of p square plus a square ఏమవుతుంది? p square డెరివేటివ్ 2p. a square కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. therefore into 2p by v square. that is p square plus a square whole square. ఓకే, సో ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నట్టయితే మైనస్ p square plus a square into 1 p square plus a square minus p into 2p 2p square by p square plus a square whole square. సో p square minus 2p square ఏమవుతుంది? మైనస్ p square. therefore minus p square plus a square by p square plus a square whole square. ఇప్పుడు ఈ మైనస్ తో నేను మల్టిప్లై చేస్తా. దట్ ఈస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. therefore plus p square minus into plus minus. therefore minus a square by p square plus a square whole square. therefore this is the minus f dash p. సో క్వశ్చన్ మల్టిప్లికేషన్ బై t ఫామ్ లో ఉంటే ఈ విధంగా మనం ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, సేమ్ ఫస్ట్ ఏం రాయాలి? గివెన్ రాసుకుందాం. గివెన్ L of t of 3 sin 2t minus 2 cos 2t. Okay, here f of t is, so this is the f of t.
Therefore, I am writing f of t equals to 3 sin 2t minus 2 cos 2t. So first ఏం చేయాలి? We have to find L of f of t. L of f of t is nothing but f of p. Therefore, f of p equals to L of f of t equals to దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. దట్ ఈస్ L of 3 sin 2t minus 2 cos 2t. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇండివిజువల్ టర్మ్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తా. దట్ ఈస్ 3 కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా బయట రాస్తున్నా. L of sin 2t మైనస్ ఉంది కాబట్టి మైనస్. Here 2 is constant, therefore I am writing outside 2 into L of cos 2t. So we have formulas for sin 80 and L of sin 80 and L of cos 80. That is L of sin 80 equals to a by p square plus a square. Here a is constant and L of cos 80 equals to p by p square plus a square. అంటే ఆల్రెడీ నోన్ ఫార్ములాస్ ఇవి. ఇప్పుడు ఈ ఫార్ములాస్ లో we have to substitute these values. That is 3 into sin 80 formula ఏంటి? a by p square plus a square. Here a is 2. Therefore 2 by p square plus 2 square అంటే ఎంత? 4. Therefore I am writing 4 minus 2 into cos 80 formula p by p square plus a square. Therefore p by p square plus 2 square, that is 4. So ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నట్టయితే 3 into 2 6. f of p equals to 6 by p square plus 4 minus 2 into p 2p by p square plus 4. So LCM is p square plus 4. న్యూమరేటర్ ఏమొస్తుంది? డైరెక్ట్గా 6 minus 2p అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ f of p. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి డెరివేటివ్ అప్లై చేయాలి. దట్ ఈస్ ద ఫార్ములా. దేర్ఫోర్ ఫార్ములాలో ఏముంది? మైనస్ ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ మైనస్ f dash p. That is minus d by dp of 6 minus 2p by p square plus 4. Again, this is in the form of u by v. And the formula is v into u dash minus u into v dash by v square. Here u is 6 minus 2p and v is p square plus 4. ఇప్పుడు ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ v p square plus 4. సో p square plus 4 రాసాం. ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్ మైనస్ హోల్ బ్రాకెట్ u dash. దట్ ఈస్ 6 minus 2pకి ఇప్పుడు మనం డెరివేటివ్ చేయాలి. 6 కాన్స్టెంట్ డెరివేటివ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. దేర్ఫోర్ 0 minus 2 into డెరివేటివ్ ఆఫ్ p. డెరివేటివ్ ఆఫ్ p ఏంటి? 1. దేర్ఫోర్ minus 2 మనకు వస్తుంది. దేర్ఫోర్ ఇంటూ -2 మైనస్ u. u అంటే ఏంటి? 6 minus 2p. ఓకే, 6 minus 2p ఇంటూ v dash. దట్ ఈస్ p స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 2p అవుతుంది. 4 యొక్క డెరివేటివ్ 0 అవుతుంది. దేర్ఫోర్ 2p plus 0 2p. దేర్ఫోర్ ఇంటూ 2p by v square. దట్ ఈస్ p square plus 4 whole square. Okay, now సో ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నట్టయితే ఈక్వల్స్ టు -2 into p square minus 2p square -2 into +4 -8. ఇక్కడ మైనస్ ఉంది.
సో రైట్ గా మల్టిప్లై చేసేస్తా. 2p into 6. 2 6 are 12. 12p into minus. Therefore minus 12p. Here minus into minus plus 2p into 2p plus 4p square by p square plus 4 whole square. Okay. Now minus 2p square plus 4p square minus 2 plus 2p square and minus 8 minus 12p by p square plus 4 whole square. Okay. ఇప్పుడు ఏం చేస్తా అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తా. దట్ ఈస్ మైనస్ ఇంటూ 2p square minus 2p square and minus into minus plus, therefore plus 8 minus into plus 12p by p square plus 4 whole square. ఇంకా క్యాన్సిలేషన్ సింప్లిఫై అవ్వదు కాబట్టి నేను ఇక్కడికే విడిచిపెట్టేస్తున్నా. therefore this is the value of minus f dash p. therefore this is the answer for the question. minus 2p square plus 8 plus 12p by p square plus 4 whole square. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.